కల్వకుంట్ల కవిత ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సంచలనం. కేసీఆర్ను ధిక్కరించి ఆమె కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ జాగృతి పేరుతో ఇప్పటికే ఆమె సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ అనుభవంతో సొంత పార్టీ దిశగా వెళ్తున్నారు. దానికి కారణంగా ప్రస్తుతం బీఆర్ఎస్ లో ప్రాధాన్యత లేకపోవటం కారణంగా చూపిస్తున్నారు. అయితే కవిత సొంత పార్టీ పెడుతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. నిజంగా పార్టీ పెట్టే అంత బలమైన నాయకురాలా? బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది కార్యకర్తలనైనా తన వెంట తీసుకెళ్లగలరా అన్న చర్చ ప్రారంభమైంది. కల్వకుంట్ల కవిత అంటే కేసీఆర్ కుమార్తె అనే గుర్తింపు మాత్రమే ఉంది. తెలంగాణ జాగృతి పేరుతో తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక ఉద్యమానికి సారథ్యం వహించారు. తర్వాత ఎంపీగా, ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించారు. ఆమె రాజకీయాల్లో ఉన్నప్పటికీ, మంచి వాగ్దాటి ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆమెకు గుర్తింపు కేసీఆర్ కుమార్తె అని మాత్రమే. కవిత ప్రత్యేకంగా ప్రజల్లోకి దూసుకెళ్లే ఉద్యమాలు చేయలేదు. లిక్కర్ స్కామ్లో జైలుకెళ్లటం ఆమె ఇమేజ్ను మసకబార్చింది. పైగా అది ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్. చాలా రోజుల పాటు జైల్లో ఉండి వచ్చిన తర్వాత బీసీ ఉద్యమాలు, ఇతర రాజకీయాలు చేశారు, కానీ ప్రత్యేకమైన గుర్తింపు రాలేదు. ఏం చేసినా బీఆర్ఎస్ తరపునే చేశారన్న అభిప్రాయం ఉంది. తెలంగాణ ప్రజల్లో కవితకు ప్రత్యేకమైన ఇమేజ్ లేదు. ఇంకా చెప్పాలంటే నెగిటివ్ గానే ఇంకా ఎక్కువ మంది ఆమె గురించి చర్చ జరుగుతుంది. తెలంగాణ కోసం కవిత ప్రత్యేకంగా ఏం చేశారు, ప్రజల కోసం ఏం ఉద్యమాలు చేశారు అంటే గుర్తుంచుకునే విషయం బతుకమ్మ మాత్రమే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించేవారు. అది కూడా వివాదాస్పదమైంది. తెలంగాణ ప్రజల కోసం అంతకు మించి ఆమె ఏమైనా చేశారని ప్రజలు కూడా అనుకోరు. రాజకీయంగా కవిత బలం కూడా పూర్తిగా బీఆర్ఎస్ మాత్రమే. కంచుకోట లాంటి నిజామాబాద్ నుంచి ఎంపీగా ఉద్యమం పీక్స్ లో ఉన్నప్పుడు విజయం సాధించారు. తర్వాత రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ఊపులోనూ గెలవలేకపోయారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో కనీసం పోటీ చేయలేకపోయారు. ఆ సమయంలో జైల్లో ఉన్నారు. ఎలా చూసినా రాజకీయంగా కవితకు ప్రత్యేకమైన విశ్వసనీయత, ఫాలోయింగ్ లేవని అనుకోవచ్చు. కానీ కవిత విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తోంది. కవిత ప్రత్యేక పార్టీ పెట్టినా లేదా తమ పార్టీలోకి వస్తామన్నా ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కవిత రాసిన లేఖ, బీజేపీ విషయంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు అన్నీ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలం నుంచి చెబుతున్నవే. ప్లీనరీ సభ తర్వాత కార్యకర్తల్లో కొంచెం జోష్ వచ్చిందని అనుకున్న సమయంలో అంతా స్పాయిల్ చేసేలా కవిత లేఖ రాశారు. అది లీక్ అయింది. దాంతో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లేనంత ఉత్సాహం వచ్చింది. కవిత వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం ఉంటుందో చెప్పలేం, కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ లో మాత్రం గందరగోళం ఏర్పడుతోంది. కాంగ్రెస్ పార్టీకి అంతకు మించి ఉపయోగం ఉండదు. కవిత ప్రత్యేక పార్టీ పెడితే ఆమె కేసీఆర్ పార్టీని అధిగమించి నాయకురాలిగా ఎదగలరా అన్న చర్చ సహజంగానే ప్రారంభమవుతుంది. కానీ అది అసాధ్యమని 99% మంది అంచనా. పార్టీ నీడలో తెలంగాణ జాగృతిని నడపడం వేరు. కవిత అమెరికా నుంచి వచ్చిన సమయంలో ఎయిర్పోర్టు వద్ద ఆమె అనుచరులు ప్రత్యేకమైన రంగు, బీసీ సంఘాల పేరుతో వచ్చారు. కానీ రేపు నిజంగా పార్టీ పెడితే వారిలో ఎంతమంది వస్తారో చెప్పడం కష్టం. కల్వకుంట్ల కవిత ఇప్పటి వరకు పార్టీ నీడలో కేసీఆర్ కుమార్తె అన్న బలంతోనే రాజకీయాలు చేశారు. ఇప్పుడు కేసీఆర్ అండ లేకుండా ఆయనకు వ్యతిరేకంగా పార్టీ పెడితే సర్వైవ్ కావటం దాదాపు అసాధ్యం అనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. channel.